హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. దీపావళి మరుసటి రోజు నుంచి మొదలయ్యే కార్తీక మాసం అన్ని మాసాల్లోకెల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే అని. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంటుంది అని చెప్తారు. ఈ మాసంలో ఏ తిథిలో ఏమి చేయాలో పాటించవలసిన నియమాలను గురించి ఈరోజు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. ఈ రోజున నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు. చేయవలసిన దానములు నెయ్యి, బంగారం. ఫలితము తేజోవర్ధనము అని చెప్తారు. కార్తీక శుద్ధ విద్య. సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుంది అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు తరగబడిన వస్తువులు. చేయవలసిన దానములు కలువ పూలు, నూనె, ఉప్పు. ఫలితంగా మనస్థిమితం కలుగుతుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ తదియ. ఈ రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించడం ద్వారా సౌభాగ్యం సిద్ధిస్తుంది అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు ఉప్పు కలిసినవి, ఉసిరి. చేయవలసిన దానములు ఉప్పు. ఫలితంగా శక్తి, సౌభాగ్యము సిద్ధిస్తుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ చవితి. ఈ రోజున నాగుల చవితి అని చెప్తారు. నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి పుట్టలో పాలు పోయాలి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు వంకాయ, ఉసిరి. చేయవలసిన దానములు నూనె, పెసరపప్పు. ఫలితంగా సద్బుద్ధి, కార్యసిద్ధి కలుగుతుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ పంచమి. దీనిని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు పులుపుతో కూడినవి. చేయవలసిన దానములు స్వయం పాకము, విసనకర్ర వంటివి. ఫలితంగా కీర్తి సిద్ధిస్తుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ షష్ఠి. ఈ రోజున బ్రహ్మచారి అర్చకునికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు ఇష్టమైనవి ఉసిరి. చేయవలసిన దానములు చిమిలి. ఫలితంగా సర్వసిద్ధి, సత్సంతానం, జ్ఞానలబ్ధి కలుగుతుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ సప్తమి. ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి అర్చకునికి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పంటితో తినే వస్తువులు ఉసిరి. చేయవలసిన దానములు పట్టుబట్టలు, గోధుమలు, బంగారం. ఫలితంగా తేజస్సు, ఆరోగ్యం సిద్ధిస్తాయి అని చెప్తారు. కార్తీక శుద్ధ అష్టమి. ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది అని. దీనిని గోపాష్టమి అని కూడా అంటారు అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం. చేయవలసిన దానములు తోచినవి యథాశక్తి. ఫలితంగా ధైర్యము, విజయము కలుగుతాయి అని చెప్తారు. కార్తీక శుద్ధ నవమి. నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు నూనెతో కూడిన వస్తువులు ఉసిరి. చేయవలసిన దానములు మీకు ఇష్టమైనవి పితృదర్పణములు. ఫలితంగా ఆత్మరక్షణ, సంతాన రక్షణ కలుగుతాయి అని చెప్తారు. కార్తీక శుద్ధ దశమి. నేడు రాత్రిపూట విష్ణు పూజ చేయాలి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు గుమ్మడికాయ, నూనె, ఉసిరి. చేయవలసిన దానములు గుమ్మడికాయ, స్వయం పాకము, నూనె. ఫలితంగా యశస్సు, ధనలబ్ధి కలుగుతాయని చెప్తారు. కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే బోధన ఏకాదశి అని అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పులుపు, ఉసిరి. చేయవలసిన దానములు విభూది పండు, దక్షిణ. ఫలితంగా ధనప్రాప్తి, పదవీ లబ్ధి కలుగుతాయని చెబుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి. ఈ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. సాయంకాలం ఉసిరి, తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి అని. దీనితో సర్వపాపహరణ అవుతుంది అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు ఉప్పు, పులుపు, కారం, ఉసిరి. చేయవలసిన దానములు పరిమళ ద్రవ్యాలు, స్వయం పాకము, రాగి, దక్షిణ. ఫలితంగా బంధ విముక్తి, జ్ఞానము, ధనధాన్యాలు సిద్ధిస్తాయి అని చెబుతారు. కార్తీక శుద్ధ త్రయోదశి. ఈ రోజున సాలగ్రామం దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు రాత్రి భోజనము, ఉసిరి.
చేయవలసిన దానములు మల్లె, జాజి వగైరా పువ్వులు, వనభోజనము. ఫలితంగా వీర్యవృద్ధి, సౌందర్యము సిద్ధిస్తుంది అని చెప్తారు. కార్తీక శుద్ధ చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు చాలా మంచిది అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు, ఇష్టమైన వస్తువులు, ఉసిరి. చేయవలసిన దానములు నువ్వులు, ఇనుము, దున్నపోతు లేదా గేదె. ఫలితంగా అకాల మృత్యువులు తొలగుతాయి అని చెప్తారు. కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు ఈ రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు, తరగబడిన వస్తువులు. చేయవలసిన దానములు కలువ పూలు, నూనె, ఉప్పు. ఫలితంగా సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి అని చెబుతారు. కార్తీక బహుళ పాడ్యమి ఈ రోజు ఆకుకూర దానం చేస్తే మంచిది అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల. చేయవలసిన దానములు నెయ్యి, సమిదలు, దక్షిణ, బంగారం. ఫలితంగా వర్చస్సు, తేజస్సు, పవిత్రత చేకూరుతాయని చెబుతారు. కార్తీక బహుళ విదయ ఈ రోజున వనభోజనాలు చేయడానికి అనువైన రోజుగా చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్ల మరియు తరిగిన వస్తువులు. చేయవలసిన దానములు ఔషధాలు, ధనము. ఫలితంగా సర్వవ్యాధి నివారణ అవుతుంది అని చెబుతారు. కార్తీక బహుళ తదియ ఈ రోజున పండితులు, గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు ఉసిరి. చేయవలసిన దానములు పులిహోర, అట్లు, బెల్లం. ఫలితంగా అఖండ సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. కార్తీక బహుళ చవితి ఈ రోజున రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. అలా పూజించిన గరికను దిండు కింద పెట్టుకొని పడుకుంటే పీడకలలు పోతాయి అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు నెయ్యి, నూనె, మద్యం, మాంసం, మైథునం, ఉసిరి. చేయవలసిన దానములు నువ్వులు, కుడుములు. ఫలితంగా విజయము, సర్వవిఘ్న నాశనం కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ పంచమి ఈ రోజున చీమలకు నూకలు చల్లడం, సునకాలకు అన్నం పెట్టడం మంచిది అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు పాలు తప్ప తక్కినవన్నీ నిషేధించాలి. చేయవలసిన దానములు గోదానము, భూదానము, సువర్ణ దానాలు. ఫలితంగా గర్భదోష పరిహారణం, సంతాన సిద్ధి కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ షష్ఠి ఈ రోజున గ్రామదేవతలకు పూజలు చేయాలి అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం. చేయవలసిన దానములు యథాశక్తి సమస్త దానాలు చేయాలి. ఫలితంగా సత్సంతాన సిద్ధి, జ్ఞానము, విజయము చేకూరుతాయని చెబుతారు. కార్తీక బహుళ సప్తమి ఈ రోజున జిల్లేడు పూల దండను శివునికి సమర్పించాలి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పంటికి పని చెప్పే పదార్థాలు, ఉసిరి. చేయవలసిన దానములు బంగారము, గోధుమలు, పట్టుబట్టలు. ఫలితంగా ఆయురారోగ్య తేజోబుద్ధులు కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ అష్టమి ఈ రోజున కాలభైరవాష్టకం చదివి గారెల దండను భైరవుడికి అంటే సునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు ఉసిరి, తులసి. చేయవలసిన దానములు మంగళ ద్రవ్యాలు. ఫలితంగా మాతృరక్షణము, ధనప్రాప్తి కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ నవమి ఈ రోజున వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు మధ్య మాంస మైథునాలు, ఉసిరి. చేయవలసిన దానములు ఎర్ర చీర, ఎర్ర రవికెల గుడ్డ, ఎర్రగాజులు, ఎర్ర పువ్వులు. ఫలితంగా శక్తి సామర్థ్యాలు, ధైర్యము, కార్య విజయం కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ దశమి ఈ రోజున అన్నదానం చేయడం ద్వారా విష్ణువు సంతోషించి కోరిన కోరికలను తీరుస్తారు అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పులుపు, చారు వగేరా ద్రవ పదార్థాలు. చేయవలసిన దానములు యథాశక్తి. ఫలితంగా అఖండ కీర్తి, పదవీ ప్రాప్తి కలుగుతాయని చెబుతారు. కార్తీక బహుళ ఏకాదశి ఈ రోజున విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణము, పఠనము, జాగరణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతారు. నిషేధించవలసిన వస్తువులు సమస్త పదార్థాలు. చేయవలసిన దానములు నిలువ ఉండే సరుకులు. ఫలితంగా ధనలబ్ధి, విజయము సిద్ధిస్తాయి అని చెబుతారు. కార్తీక బహుళ ద్వాదశి
ఈ రోజున అన్నదానము లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. నిషేధించవలసిన వస్తువులు ఉల్లి, ఉసిరి, వంకాయ. చేయవలసిన దానములు నువ్వులు, ఉసిరి. ఫలితంగా దీర్ఘకాల వ్యాధిహరణం కలుగుతుంది అని చెబుతారు. కార్తీక బహుళ చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకము చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పగటి ఆహారము, ఉసిరి. చేయవలసిన దానములు శివలింగము, విభూది పండు, దక్షిణ, బంగారము. ఫలితంగా అకాల మృత్యుహరణము, ఆయుర్వృద్ధి, ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి అని చెప్తారు. కార్తీక అమావాస్య ఈ రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగుతాయి అని చెప్తారు. నిషేధించవలసిన వస్తువులు పగటి ఆహారము, ఉసిరి. చేయవలసిన దానములు నువ్వులు, తర్పణాలు, ఉసిరి. ఫలితంగా ఆత్మస్థైర్యము, కుటుంబ క్షేమము కలుగుతుంది అని చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.